Hi friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2HK to be honest కంటెంట్. ఈ వీడియోలో మనం లాగ్ అవుట్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ బబిల్ ఖాన్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ 1 hour 40-45 minutes అంతే ఉంటుంది. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ ZEE5 లో అవైలబుల్ గా ఉంది. ఇదొక హిందీ ఫిల్మ్, డైరెక్ట్ OTT ఫిల్మ్. అండ్ ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే బబిల్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. అబౌట్ టు రీచ్ 1 crore అంటే 9.9 million ఫాలోవర్స్ ఉంటారు. సో ఇంకా 1 lakh ఫాలోవర్స్ సంథింగ్ అలాగా మనం దగ్గరలో ఉన్నాము అని ఎక్కువ వర్క్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అదే టైంలో తన ఫోన్ పోతుంది, ఎవరో తీసేసుకుంటారా, దొంగలించబడుతుంది అలా అని చెప్పొచ్చు. సో దాని తర్వాత ఏమైంది, తన లైఫ్లో ఏం జరిగింది ఆ 2-3 daysలో ఆ ఫోన్ లేనప్పుడు అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ మొత్తం కూడా జస్ట్ 1 hour 40 minutes 45 minutes మాత్రమే ఉంటుంది. అండ్ ఎలా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు అండ్ ఎలా చెప్పాలి, ఇప్పుడు వాళ్ళు చూపించేది ఒకటి బట్ వెనక ఉండేది ఒకటి అలాగనే చెప్పి చూపిస్తారు అనమాట. ఇతను హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే 24 గంటలు ఫోన్ చూస్తూనే ఉండడం. ఈవెన్ వాళ్ళ ఫస్ట్ సిస్టర్ కాన్వర్జేషన్ జరుగుతుంటుంది అనమాట. ఆ కాన్వర్జేషన్ అవుతున్నప్పుడు కూడా ఇంకా ఫాలోవర్స్ వచ్చారా అన్నట్టు దాని గురించే చూడడం, దాని గురించి ఆలోచించడం. అండ్ వేరే ఇన్ఫ్లుయెన్సెస్ మనకు దగ్గరలో ఉన్న వాళ్ళకి కాంపిటేటివ్గా ఉండాలి అని చెప్పి అదే ఆలోచించడం, ఇవన్నీ చూపిస్తారు. అంటే కంప్లీట్గా ఫోన్ ఎడిక్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో అలా చూపిస్తారు మనకి. సో అలాంటి కండిషన్లో ఉన్న ఒకరికి ఫోన్ పోతే అండ్ అందులో మనకంటూ ఈ మధ్య తెలిసిందే మనకి ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్, అందులోనే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు యాక్సెసిబిలిటీ కూడా, అంటే ఇంట్లో ఉండే యాక్సెస్ ఉంటాయి కదా, లైట్స్, ఫ్యాన్స్, ఫ్రిడ్జ్, AC ఇప్పుడు అన్నీ కూడా ఫోన్తో కనెక్ట్ చేయొచ్చు, ఫోన్తో ఆపరేట్ చేయొచ్చు అన్న పొజిషన్లో ఉన్నాము. సో అలాంటి ఫోన్ ఒకటి పోతే, ఒక 2-3 daysకి అయినా సరే పోతే దానివల్ల ఎన్ని ఇష్యూస్ వస్తాయి అన్నది మనకి ఈ మూవీలో చూపించారు. అండ్ బబిల్ ఖాన్ ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ కూడా ఏంటంటే మిగతా ఎవరు ఉండరు, ఈయనే మూవీ మొత్తం కూడా ఉంటారు. బబిల్ ఖాన్ అంటే ఎవరో కాదు, ఇర్ఫాన్ ఖాన్ ఉన్నారు కదా, ఆయన సన్ అనమాట. ప్రీవియస్గా రైల్వే మెన్ వెబ్ సిరీస్లో నేను చూసాను నేను, దాని తర్వాత ఇందులోనే నేను చూడడము. అండ్ తన యాక్టింగ్ అయితే బాగుందనే చెప్పాలి, బాగానే చేశారు. ఆ సోలోగా ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్లోని అండ్ ఒకవైపు గ్రీడీ నేచర్తోని ఇంకా మనకి ఫాలోవర్స్ పెరగాలని చేసే ఆ స్టంట్స్ అన్నీ కూడా నాకు బాగానే అనిపించాయి. తనైతే యాక్టింగ్ బాగానే చేశారు అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. అండ్ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నేనైతే డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ అనే చెప్తాను. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతారు, వీళ్ళు ఏం చెప్పినా మనం చెయ్యాలి అనుకుంటారు. అండ్ ఫోన్ ఎడిక్ట్ అయిపోయి అండ్ ఫ్యామిలీతో కనెక్షన్ లేకుండా ఉండి ఎన్నో ఇష్యూస్ ఫేస్ అవుతూ ఉంటారు. బట్ వాళ్ళకే తెలియదు అనమాట ఇదంతా ఇష్యూ అని. ఫోన్కి బానిస అయిపోయారు అంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో చాలామంది యూత్, యంగ్స్టర్స్ ఉన్నారు. అలా కాకుండా మన పని మనం చేసుకుంటూ ఫాలో అవ్వడం అనేది ఒక టైంపాస్కి ఫాలో అవ్వచ్చు, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఫాలో అవ్వచ్చు. బట్ వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి, వాళ్ళు చెప్పిందే గ్రేట్ అన్నట్టు ఫాలో అవ్వకూడదు అని చెప్పి మనకి మూవీ చెప్తుంది. అండ్ ఎవరైతే ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నారో గ్రీడీనెస్తోని మనకు ఇదైపోవాలి, ఒక్కొక్క స్టెప్ పెరగాలన్న దాంతో ఏం చేయాలి, ఏం చేయకూడదు. అండ్ ఫోన్ అన్నది ఈ జనరేషన్కి ఎంత ఇంపార్టెంట్, ఫోన్ ఉండాలి బట్ అది లిమిటెడ్ యూసేజ్ ఎలా చేయాలి, ఇలాంటి చాలా చాలా విషయాలు మనకి ఈ మూవీలో కనిపించాయి. సో నేను డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ అనే చెప్తాను. పెద్ద టైం కూడా కాదు, 1.5 hourలో అయిపోతుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. కరెంట్లీ ఇది ZEE5లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2HK.